ఈ కేసు మనకి ఛత్తీస్గఢ్లో జరిగింది. ఒక దళిత్ మ్యాన్ని అరెస్ట్ చేశారు వీళ్ళు. అరెస్ట్ చేసిన తరువాత కొన్ని గంటల్లోనే ఆ మనిషి చనిపోయాడు. ఆ తర్వాత వెంటనే మెడికల్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలాంటి వూండ్ లేదు ఆయన బాడీ మీద అని చెప్పారు. తర్వాత పోస్ట్ మార్టంలో 36 వూండ్స్ ఉన్నాయి ఆయన బాడీ మీద. అండ్ దాంతోపాటుగా పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కన్విక్ట్ చేయడం కూడా జరిగింది. అయితే రీసెంట్గా హైకోర్టు ఇచ్చినటువంటి వర్డిక్ట్ ఏంటి అంటే వాళ్ళకి వేసినటువంటి సెంటెన్స్ టైం తగ్గించారనమాట. ఈ పోలీస్ ఆఫీసర్స్కి వేసినటువంటి సెంటెన్స్ టైం. ఎందుకంటే ఏదైతే ఆ పర్సన్ చనిపోయారో వీళ్ళ ఇంటెన్షన్ ఆ పర్సన్ని చంపడానికి కాదు, జస్ట్ ఊరికి డిసిప్లైన్ చేయడానికి అని చెప్పేసి చెప్పిందనమాట కోర్టు. కోర్టు యొక్క ఈ రీజనింగ్ ఉంది చూసారా, టు బి డిసిప్లైన్డ్ అని చెప్పేసి ఏ కాన్స్టిట్యూషన్లో ఉంటుంది, ఏ లీగల్ లాలో ఉంటుంది ఇలాంటివి. సో వీటినే కస్టోడియల్ వైలెన్స్ అంటారు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎన్సీఆర్బీ డేటాస్లో కూడా దాదాపు ఒక్క సంవత్సరంలో 2500కు పైగా మంది ఈ కస్టోడియల్ వైలెన్స్ వల్ల చనిపోతున్నారు. అండ్ ఇంకా ఈ కస్టోడియల్ వైలెన్స్ కోసం డీకే బాసు గైడ్లైన్స్ అని చెప్పేసి కోర్టు చాలాసార్లు గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసింది. సో ఇవన్నీ మనం 22 ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ వీడియోలో, అది కూడా డైలీ హిందూ న్యూస్ ఎనాలిసిస్ వీడియోలో చెప్పడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో ఉంది.